ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 28 ఆగస్టు నుంచి 3 సెప్టెంబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి పరిహారాలు ఆచరించాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది. భవిష్యత్తు గురించి కావలసినటువంటి ప్రణాళికలు నిర్దిష్టంగా సిద్ధం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించడం, ఏదో తెలియనటువంటి ఒక భయం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వాహనాన్ని మార్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. పాత వాహనం స్థానంలో మరి కొత్త వాహనం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి చికాకు మాత్రం ఉండకపోవచ్చు. ఆర్థికపరమైనటువంటి వనరులు మీకు అనుకూలంగా చక్కగా సమర్థవంతంగా సమకూరే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ పరోక్ష శత్రువుల వల్ల మీ ముందు సరిగానే ఉంటారు, కానీ పరోక్షంగా మాత్రం మీపైన అనవసరమైనటువంటి నిరాధారమైనటువంటి నిందలు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారనే విషయాన్ని తెలిసి మానసికంగా కుంగిపోతారు. అంతేకాకుండా తగిన సమయంలో తగిన విధంగా గుణపాఠాన్ని చెప్పాలి అనేటువంటి ఒక ప్రయత్నం, ఒక స్థిర నిర్ణయానికి కూడా వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి ఊహలలో కాలయాపన చేయటం వల్ల చికాకు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సమయం వృధాగా గడుపుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక నూతన విద్యల కోసమే ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మరొక ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కొంతవరకు అనుకూలత ఏర్పడే అవకాశం, తాత్కాలిక ఉద్యోగమైనా లభించే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఈ వారం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త శుభాలు, మరికొంత మానసికమైన స్వల్పమైనటువంటి కొంత నిర్లిప్తత ఇవి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదు. రావలసిన ధనం సకాలంలో చేతికి అందినా కానీ అది అందే వరకు కూడా ఒక రకమైనటువంటి అపనమ్మకం. ఒకవేళ ఆ ధనం చేతికి అందినా కానీ ఆ ధనాన్ని స్వయంగా మీకై మీరు ఉపయోగించుకోలేని పరిస్థితి. చేతిలో ధనం ఉంటుంది కానీ స్వతంత్ర నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి, ఈ రకమైన వ్యవస్థ కనపడుతోంది. అంతేకాకుండా ఈ వారం వ్యవసాయపరమైనటువంటి వ్యాపారం కానీ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకు కొంతవరకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా వ్యాపారస్తులకు ముఖ్యంగా వ్యావసాయికమైనటువంటి వ్యాపారం, పాలు, అదేవిధంగా ఈ నీటికి సంబంధించి ద్రవ పదార్థ వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు కొంతవరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఆర్థికపరమైనటువంటి స్వల్పమైనటువంటి చికాకులు మాత్రం ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కోపతాపాలకు కాస్త దూరంగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నం సఫలం కావచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటమో లేదా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల వల్ల కానీ శ్రేయోభిలాషుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ మీకు కొంత మేలు జరగవచ్చు. విదేశాల్లో ఉన్న తమ సంతానం యొక్క పురోభివృద్ధి మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, శనేశ్వర స్తోత్రాన్ని చక్కగా ప్రతిరోజు పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సరి అయినటువంటి సకాలంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తమ సంతానం యొక్క పురోభివృద్ధి కోసం సాహసమైనటువంటి నిర్ణయాలు కానీ విశేషమైనటువంటి కొన్ని నిర్ణయాలు కానీ
వారి కోసం కొంత ధనాన్ని కానీ వారి కోసం కొంత ఏదేని ఆస్తిని కానీ కొనుగోలు చేయాలనేటువంటి ప్రయత్నం. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ప్రభుత్వోద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కానీ లేదా పోటీ పరీక్షల్లో ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం, పరిపూర్ణమైన అనురాగాన్ని మీరు పొందేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఉన్నత విద్యల కోసం ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో కానీ ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నారో అందులో కూడా ఆ ప్రయత్నంలో కూడా కొంతవరకు మీకు మేలు జరిగే అవకాశం కనపడుతోంది. నూతన వ్యాపారాల కోసమే మీరు చేసే ప్రయత్నాలు, ఇప్పుడు ఇంతవరకు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మరొక వ్యాపారాన్ని, దీనికి సమాంతరంగా ఒక వ్యాపారాన్ని ఆరంభించాలనే ప్రయత్నాలు కూడా సఫలం కావచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య ఒక చక్కని అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి కొన్ని అపోహలు తొలగిపోయేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. విద్యార్థులకు చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సరి అయిన ఆలోచనలు సరి అయిన సమయానికి లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎటూ తేల్చుకోలేనటువంటి కొన్ని ఆలోచనలకి, కొంత సందిగ్ధ వ్యవస్థకి ఒక పరిష్కారం కానీ, ఒక చక్కని ఆలోచన కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా మొదలు కావచ్చు. మీ యొక్క ప్రయత్నం లేకుండానే ఎయిటి వాళ్లే మిమ్మల్ని సంప్రదించేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు లేదా ఉద్యోగంలోనే ఉన్నతి కోసం, ఉన్నత పదవుల కోసం, ఉన్నత స్థాయి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు కొంతవరకు అనుకూలత కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా సోదరులతో అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తగా కాస్త నెమ్మదిగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. సామాన్యంగా ఉంది. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు శాశ్వత నివాస యోగ్యత కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి రెండవ ప్రయత్నంగా మీకు ఫలితం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కొందరికి స్థానచలనం కూడా కనపడుతోంది. ఇక కళా సంబంధమైనటువంటి కళాపరమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే ప్రతి పనికి కూడా 1కి 4 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి, కాస్త మానసికమైనటువంటి కొంత సహనము, ఓపికను మీరు అలవర్చుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. అలాగే దుర్గా ఆలయంలో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా ఓపిక, సహనం అవసరం. ఎవరూ నన్ను అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి బాధ, మానసికమైనటువంటి కొంత నిరాశ ఏర్పడవచ్చు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు మానసికంగా చక్కగా ఆలోచిస్తారు, కానీ ఎదుటి వారితో మాట్లాడేటువంటి సమయంలో ఆలోచన ఒక విధంగా ఉంటుంది, మీరు మాట్లాడేటువంటి పద్ధతి మరొక విధంగా ఉండడం వల్ల మీకు అర్థం కానటువంటి పరిస్థితి, ఎదుటి వాళ్ళు కాస్త నొచ్చుకోవడము, తద్వారా మీరు పశ్చాత్తాపడడం, ఈ రకమైనటువంటి ఒక స్థితి కనపడుతోంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ, ఆరోగ్యపరమైనటువంటి కొన్ని నిపుణుల సలహాలు, ఆరోగ్యం కొరకు వైద్యులను సంప్రదించడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మాత్రం మీకు మానసికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రతి విషయానికి మరొకరి సహాయము, మరొకరి సలహాలో తీసుకోవాల్సిన పరిస్థితి, మీరు ఏది కూడా విచక్షణతో నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితి, ఇది ఈ వారం కనపడుతోంది. విద్యార్థులకు చక్కగా ఉంది. అనవసరమైనటువంటి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆరాటము, ఆవేశము, ఇవి కాస్త దూరంగా ఉంచి వాస్తవంలో జీవించే ప్రయత్నం చేయండి. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అలాగే కృష్ణాష్టకం ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకోవడంలో మరొకరి ప్రమేయం మాత్రం అవసరమయ్యే పరిస్థితి, ఉద్యోగంలో చక్కని మీకు అనుకూలమైన పరిస్థితి, మీ యొక్క విలువని గత చాలా కాలంగా మీరు అనుభవించినటువంటి అవస్థని ఎదుటివారు అర్థం చేసుకోవడం, మీకు ఒక చక్కని సలహాలు ఏర్పడడం, మీరు కోరుకున్నటువంటి ఉద్యోగ విషయంలో కానీ లేదా వృత్తి విషయంలో కానీ మీరు ఏదైతే మానసికమైన పరిపూర్ణంగా సంతృప్తిగా ఉంటారో ఆ రకమైనటువంటి ఒక వ్యవస్థ మీకు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికపరమైన పెద్ద చికాకులు ఉండకపోవచ్చు, ధనం వస్తుంది, అలాగే ఖర్చు కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. స్థానచలనం కూడా కనపడుతుంది. గృహ విషయమై, గృహ నిర్మాణ విషయమై లేదా స్వంత ఇంటి విషయమై చాలా కాలంగా మీరు చేస్తున్నటువంటి పోరాటం కానీ చాలా కాలంగా మీరు అనుసరిస్తున్న విధానానికి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకొని ఒక పరిష్కారం దిశగా మీ యొక్క సమస్య అటువైపుగా పెడుతుంది. పరిష్కారం ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. ఉద్యోగపరమైన ఉన్నతి మాత్రం కనపడుతుంది. అదనపు బాధ్యతల వల్ల గౌరవము, తర్వాత అంతేకాకుండా స్థాయి సత్కారాలు పొందడంతో పాటు కాస్త మానసిక శారీరక శ్రమ కూడా అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. తన సంతానం యొక్క విద్యా విషయంలోనే ఎటు తేల్చుకోని పరిస్థితి, కాస్త ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి, ఒక రకమైనటువంటి కాస్త సందిగ్ధత ఏర్పడే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విద్యార్థులు హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణం చేయండి. అదేవిధంగా మిగతా వాళ్ళంతా కూడా అంగారక స్తోత్రం అలాగే రాహు స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం మిశ్రమ ఫలితం కనపడుతోంది. ఆర్థికపరమైనటువంటి చిన్న స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అనాలోచితంగా కొంత ధనం వృధాగా ఖర్చు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందవచ్చు అనేటువంటి కొన్ని ఆశలు, ఒక రకమైన ప్రలోభాలకు మీరు లొంగేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా వివాహ సంబంధ ప్రయత్నాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక మాటలు వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చినటువంటి ధనం, మీకు చేతిలో ఉన్న ధనాన్ని కూడా ఒక పద్ధతిగా ఉపయోగించుకోలేని పరిస్థితి, అనాలోచితంగా కొంత ధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వారాంతంలో కనపడుతోంది. అంతేకాకుండా సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి కొంతమంది పరిచయాలు మీకు లాభించవచ్చు. ప్రభుత్వ పరంగా కానీ లేదా రాజకీయ పరంగా కొంత మీకు లబ్ధి కూడా చేకూర్చే అవకాశం కనపడుతుంది. కానీ ఆరోగ్యమే సహకరించకపోవచ్చు. వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు మాత్రం అవసరం సుమా. ప్రభుత్వపరమైనటువంటి పన్నులు, ట్యాక్సెస్ చెల్లించే విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ మాత్రం పనికిరాదు. ఇంతకుముందు చెప్పినట్లుగా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందడానికి కొంతమంది దుర్జన సహవాసం, తప్పుడు సలహాలు ఇచ్చే వాళ్ళకు కూడా కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉత్తమమైన ఫలితాల కొరకు హనుమాన్ చాలీసా, శనేశ్వర అంగారక స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఆదాయ వనరులు మీరు ఆశించిన స్థాయికి రాకపోవచ్చు. ఎక్కువగా ఊహించడం వల్ల, అది కాస్త ఊహలు తగ్గడం వల్ల, ఊహల స్థాయి మేరకు మీరు అందుకోలేకపోవడం వల్ల ఒక రకమైనటువంటి మానసికమైన కొంత నిరాశ ఏర్పడవచ్చు. సహవాస దోషాలలో, కొత్త సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళ విషయాలలో తగు జాగ్రత్తలు ఉండండి. అనవసరమైనటువంటి క్షణిక ఆవేశము, క్షణికమైనటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా వ్యసనాలకు కూడా కాస్త దూరంగా ఉండండి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ సంతానం యొక్క పురోభివృద్ధి, తమ సంతానం యొక్క వారి యొక్క సామర్థ్యము, వారి సాధించినటువంటి విజయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూల వాతావరణాన్ని పొందేలా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఒక స్థిరాస్తి విషయంలో, మీరు కొనుగోలు చేయాల్సినటువంటి స్థిరాస్తి విషయంలో కొంత ఆలోచన
ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ఆ స్థిరాస్తిని మాత్రం మీరు కొనుగోలు చేయడంలో చివారాంతంలో ఒక శుభవార్త వినడమో లేదా కొనుగోలు చేయాలి అనేటువంటి ఒక స్థిర నిర్ణయానికి రావడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ఒక విశేషమైనటువంటి ధార్మికమైనటువంటి పని కోసం, ధార్మికమైన కార్యక్రమం కోసం మీ వంతు కృషి మీరు నిర్వర్తించిన పరిస్థితి. అంతేకాకుండా సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర అంగారక ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అంతేకాకుండా సూర్యాష్టకాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం గత వారానికి ఈ వారానికి పెద్దగా వ్యత్యాసం లేకున్నా ఆరోగ్య విషయాల్లో తగు శ్రద్ధ తీసుకోవాలి. తండ్రి తరఫు బంధువులతో కానీ, తండ్రి వల్ల కానీ లేదా అన్నదమ్ములతో కానీ ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అది ఆస్తుల విషయంలో కావచ్చు, ఆర్థికపరమైన విషయంలో కావచ్చు, గృహ సంబంధమైన విషయాల్లో కూడా కావచ్చు. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగపరమైన విషయాలలో అధికమైనటువంటి భారం, అధికమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నం కావచ్చు. మీరు చేయనటువంటి పనికి అనవసరంగా మిమ్మల్ని బాధ్యులు చేసి అనవసరంగా మీకు ఒక రకమైనటువంటి చిన్నగా పరోక్షంగా ఒక మాట వినవడం వల్ల మీరు మానసికంగా కుంగిపోయే అవకాశాలు ఇలాంటివి కనపడుతూ ఉన్నాయి. వ్యాపారపరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. కానీ ఒక శ్రేయోభిలాషకు మీరు ఇచ్చినటువంటి మాటను కాస్త అది వాయిదా వేయటము, తద్వారా ఎవరైతే మీ శ్రేయస్సు కోరుతున్నారో వాళ్ళు మీ వారుగా మీరు తలచుకోకపోవటం, ఇది కాస్త ఎటువారికి ఇబ్బంది కలిగించే విధంగా మీ ప్రవర్తన ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. భార్యకు సంబంధించిన బంధువులతో స్వల్పమైనటువంటి ఏదో తెలియనటువంటి పరోక్షమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. బృహస్పతి ధ్యానాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్యపరమైనటువంటి గత వారానికి ఈ వారానికి పెద్దగా తేడా లేదు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు. అంతేకాకుండా ముఖ్యంగా వివాహ ప్రయత్నాలలో, ప్రేమ వివాహాలలో లేదా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాలలో కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. అయితే పెద్ద నిర్ణయానుసారమే నడుచుకోవాలి అనేటువంటి వారాంతంలో ఒక నిర్ణయానికి వస్తారు. అది మీకు సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ప్రభుత్వ పరంగా కానీ సామాజిక పరంగా కానీ మీకు అందవలసినటువంటి కొంత లబ్ధి కానీ, పేరు కానీ, ప్రతిష్టలు కానీ మీకు లభించేటువంటి అవకాశం కనపడుతోంది. శత్రువులపై చక్కని విజయాన్ని మీరు సాధించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ప్రయాణాలలో తగు జాగ్రత్తలు అవసరం. నూతన వాహన కొనుగోలు కూడా చేసేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ధనాన్ని సత్కార్యాల కోసం వినియోగించాలనేటువంటి మీ యొక్క ఆలోచనలు కూడా కార్యరూపం తాలుస్తాయి. సామాజిక పరమైనటువంటి కొన్ని సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. రాజకీయ పరంగా, ప్రభుత్వ పరంగా మీకు కొంతవరకు మీరు కొంత లబ్ధి పొందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత విద్యల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి అనుకూలత ఉంటుంది. ఇంకా చిన్న చిన్న స్వల్పమైనటువంటి చికాకులు తొలగడానికి సూర్యాష్టకాన్ని కానీ, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం జీవితంలో అన్ని పనులకు కూడా ఒక చక్కని వ్యవస్థీకృతమైనటువంటి ఒక స్థిరమైనటువంటి పనులు చేయాలి. శాశ్వతమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టాలి
అనేటువంటి ఆలోచన రావడం, అందుకు తగు విధంగా మీ అడుగులు పడడం, నూతన వ్యావసాయిక క్షేత్రాన్ని కొనుగోలు చేయడము లేదా నూతన వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి పరచడం కోసం కొంత మీరు శ్రమించడం, ఆర్థికంగా శారీరకంగా శ్రమించడం అవకాశాలు కనబడుతున్నాయి. తమ యొక్క సంతానానికి తగిన విధంగా ఆస్తుల పంపకాలు కానీ లేదా వారికి కొన్ని అదనపు బాధ్యత అప్పగించి వారి శక్తి సామర్థ్యాలు ఏమిటో పరీక్షించాలనేటువంటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా మాత్రం కొంత శ్రద్ధ మాత్రం తీసుకోవాలి. అంతేకాకుండా వాహనాలు నడిపే సమయంలో కానీ లేదా విలువైనటువంటి వస్తువులను పెట్టి ఎక్కడో దాచి వాటిని మర్చిపోయేటువంటి పరిస్థితి, ఒక రకమైనటువంటి చిన్న గందరగోళ స్థితి మాత్రం ఈ వారం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు మీలో ఉండేటువంటి సామర్థ్యాన్ని, మీలో ఉండేటువంటి ఆ ప్రతిభని మీకు తెలిసి ఉండి కూడా దాన్ని ఎదుటి వారికి బహిర్గతపరచలేకైనటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి కొంత ఒక స్థితి ఈ వారం కనపడుతుంది. స్థిరాస్తి విషయాల్లో కానీ వ్యాపారాల విషయాల్లో కానీ ఒక మిశ్రమ ఫలితమే కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సంశయాత్మకమైనటువంటి సందిగ్ధంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులకు మార్గం కావాలంటే సూర్యాష్టకము, రాహు స్తోత్రము, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. ఎంత వీలైతే అంత పారాయణం చేయండి. తద్వారా చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా ఒకంత ఆలోచించి అడుగు వేయాల్సిన పరిస్థితి. వాహనాలు కొనుగోలు చేయటంలో మోసపోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. మసిపూసి మారడికాయ చేతికిచ్చే వాళ్ళు ఉంటారనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఎయిటి వాళ్లను సలహాలు తీసుకునే ముందు, వాళ్ళని విశ్వసించే ముందు మీ స్వబుద్ధికి కొంత పని ఇవ్వవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా ముఖ్యంగా స్థిరాస్తి విషయాలలో వాటి యొక్క డాక్యుమెంట్స్ కానీ లేదా వాటికి సంబంధించినటువంటి విలువైన పత్రాలు కానీ దాచటంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటి వారికి తొందరపడి మీలో ఉండేటువంటి రహస్యాల్ని, మీ ఆస్తిపరమైనటువంటి రహస్యాల్ని తెలపకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక విద్యార్థులకు సామాన్యంగా ఉంది. వివాహ సంబంధాలు కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు సఫలమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఏ చిన్న సమస్య ఉన్నా కానీ తగిన సమయంలో తగు విధంగా వైద్యుడిని సంప్రదించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. తాత్కాలికంగా కాస్త ఓపికగా ఉన్నట్లయితే భవిష్యత్తులో అన్నీ సమస్యపోయే అవకాశం ఉంది. కనుక తొందరపడి అత్యావేశంతో అనాలోచితంగా తొందరపడి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకము, అలాగే చంద్ర శుక్ర ఈ స్తోత్రాలను ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలను తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. మనతో పాటు సాటి వారికి వీలైనంత వరకు సహాయం, ఒక చిన్న మంచి మాట, ఎదుటివాడు బాగుపడే విధంగా మన ప్రవర్తన ఉండాలని, ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించుకోవాలని, తద్వారా మనకు వీలైనంత వరకు ఒక దేవతా వృక్షానికి నిత్యము సేవ, నిత్యము పూజ చేసినట్లయితే అనేకమైనటువంటి అవస్థల నుంచి జ్యోతిష్యపరమైన గోచార దుష్ఫలితాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కనుక మేడి, మర్రి, రావి, వేప, తులసి, బిల్వము ఇలాంటి వృక్షాలకి పెంచండి, సేవ చేయండి, పూజ చేయండి. తద్వారా అనుకూల ఫలితాలను మీరు పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.